హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ దివ్యా రెడ్డి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్. మనం జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి నేర్చుకుంటున్నాం కదండి. సో అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్ట్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అంటే ఏంటి, అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అండ్ రీసెంట్లీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2021లో కొన్ని సెక్షన్స్లో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందండి. సో ఏ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్వన్నీ మనం ఇక్కడ ఈ యాక్ట్లో తెలుసుకుందాము. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది యాక్ట్ అండి, ఐ హ్యావ్ స్మాల్ క్వశ్చన్ హియర్. సి వాట్ ఈజ్ జువెనైల్? థింక్ ఫర్ ఏ సెకండ్ అండ్ లెట్ మీ నో. ఓకే, జువెనైల్ అని అంటే మీ మైండ్లోకి ఏమొచ్చేసింది? సి నార్మల్లీ జువెనైల్ అని అంటే ఏదైనా ఒక చిల్డ్రన్ ఏదైనా తప్పు చేసినప్పుడు అతనిని పనిష్మెంట్ చేయడాన్ని జువెనైల్ అని అంటారని కామన్గా చాలా వరకు అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్ అండి. జువెనైల్ అని అంటే ఇక్కడ చిల్డ్రన్గా చూడాలి. ఓకే, జువెనైల్ జస్టిస్ యాక్ట్, చిల్డ్రన్ న్యాయం జరిగే యాక్ట్. అంటే చిల్డ్రన్కి తప్పు చేస్తే ఇక్కడ శిక్షకు సంబంధించింది ఉంది కాబట్టి, కానీ ఇక్కడ మళ్ళీ ఏంటి జస్టిస్ అని అంటున్నాము అని అంటే ఇక్కడ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఒక చిల్డ్రన్ ఎవరైతే బిలో 18 years ఉన్నారో ఆ చిల్డ్రన్ ఏదైనా కన్ఫ్లిక్ట్ విత్ లా అయినప్పుడు వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్స్ లాగానే కాకుండా అండి, ఇందులో 2 typesగా ఉంది. ఒకటి ఏంటి అంటే జువెనైల్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళని ఎలా రీహాబిలిటేషన్ చేయాలి అండ్ రీఇంటిగ్రేషన్ చేయాలని ఒక అవుతే, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నా ఒక చిల్డ్రన్ అబాయింటెడ్ అవుతే, నెగ్లెక్టెడ్ బై ద పేరెంట్స్ ఆర్ అడాప్టెడ్ పేరెంట్స్ ఆర్ ఎనీవన్, ఒకవేళ చిల్డ్రన్ ఒకవేళ వాళ్ళ నుంచి నెగ్లెక్ట్ అవుతే అలాంటి చిల్డ్రన్ని కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళకి రెగ్యులర్ నీడ్స్ కానివ్వండి, వాళ్ళ ప్రొటెక్షన్ కానివ్వండి, కేర్ కానివ్వండి, ఇవన్నిటికీ సంబంధించింది కూడా ఇక్కడ ఈ సెక్షన్లో ఇవ్వడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఎవరైనా లైక్ అబాయింటెడ్ చైల్డ్ కోసం మనం నార్మల్గా ఇన్స్టిట్యూషన్స్ చూస్తాము, ఎన్జిఓస్ చూస్తాము. సో వాళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అండ్ ఒకవేళ జువెనైల్ ఏదైనా కన్ఫ్లిక్ట్ విత్ లా అయితే ఎలాంటి వాళ్ళకి రిహాబిలిటేషన్ అన్నవి ఉంటుంది, ఎలాంటివి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఇలాంటివి 2 typesకి ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో చెప్పడం జరిగింది అండి. ఫైన్, అయితే ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అనుకుంటున్నాం, వెల్ అండ్ గుడ్. మరి బిఫోర్ 2015 జువెనైల్స్కి సంబంధించి మరి ఏముంది అంటే 2015కి ముందు ఏమైనా ఉందా? ఎస్, యాక్చువల్లీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లో మాత్రమే రాలేదండి, ఇంతకుముందు కూడా ఉంది. సి మనకి ఫస్ట్ 1960లో చిల్డ్రన్ యాక్ట్ అని ఉందండి. సో చిల్డ్రన్ యాక్ట్లో చిల్డ్రన్కి సంబంధించిన మొత్తంని అక్కడ యాక్ట్లో చెప్పడం జరిగింది. బట్ లేటర్ ఆన్ అమెండ్మెంట్స్ జరుగుతూ వచ్చాయి. సో తర్వాత వచ్చేసి 1986లో అండి ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 1986 అని రావడం జరిగింది. ఇక్కడ టైటిల్ మార్చారండి, ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 1986 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏమని చెప్పారు, జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఎవరైతే డిలిక్వెంట్ అని అంటే మనం ఇప్పుడు ఎవరైనా ఒక జువెనైల్ అండి తప్పు చేశారనుకోండి, అతన్ని అక్యూజ్డ్ లాగా చూడడానికి వీల్లేదు, ఒక క్రిమినల్గా సొసైటీలో చూడడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా జువెనైల్ మిస్టేక్ చేసినా ఏదైనా అతను ఒక అపరాధిగా మాత్రమే చూడాలి, అంతేకాని అక్యూజ్డ్ కానీ అలా చేయడానికి లేదు. మామూలుగా సిఆర్పిసి ప్రకారము ఏదైనా ఒక లైక్ ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయినా కానివ్వండి ఏదైనా అవుతే మనం అక్యూజ్డ్ అని అంటాం, కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్ అని మనం అనుకుంటాం. బట్ ఎప్పుడైతే జువెనైల్స్కి వచ్చేసరికనండి వాళ్ళని డెలిక్వెంట్ జువెనైల్స్గా తీసుకుంటామండి. అంటే వాళ్ళ పైన అపరాధం చేయబడినది, అపరాధి అయినారు, మేబీ నెగ్లిజెన్సీ వల్ల అయి ఉండొచ్చు, మేబీ వాళ్ళకంత మెచ్యూర్డ్గా ఉండకపోవచ్చు, అలాంటి వాటి వల్ల ఏదైనా చేసి క్రైమ్ చేసినట్టు అవుతే వాళ్ళని అప్పుడు మనము అక్యూజ్డ్గా అనడానికి వీల్లేదు, క్రిమినల్గా చూడడానికి వీల్లేదు, వాళ్ళని డెలిక్వెంట్ జువెనైల్స్గా తీసుకోవాలి. అండ్ 1986 తర్వాత అండి నెక్స్ట్ 2000లో ఇక్కడ చిన్న చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 1986లో ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 1986 అని ఉంది కదా, ఇక్కడ 2000లో వచ్చేసి ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. సో వాళ్ళకి కేర్ అండ్ ప్రొటెక్షన్ గురించి కూడా నెక్స్ట్ 2000లో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అండ్ లేటర్ అనండి 2013లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నిర్భయ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ నిర్భయ యాక్ట్ రావడం వలన చాలా వరకు క్రిమినల్ లా అమెండ్మెంట్స్ కూడా జరిగినవి అండి, మిగతా వాటిలో కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఈ యాక్ట్ ద్వారా చాలా సెక్షన్స్లో అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగానే జువెనైల్ జస్టిస్ యాక్ట్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది.
సో దాని తర్వాతనే 2015లో చేంజ్ వచ్చేసింది. యాక్చువల్లీ ఏంటి నిర్భయ యాక్ట్కి జూవెనైల్ జస్టిస్లో 2015 యాక్ట్లో ఏంటి చేంజెస్ తీసుకురావాల్సి వచ్చింది, దానికి దీనికి సంబంధం ఏముంది? అక్కడ ఒక మీరు పిక్చర్ ఉంది చూడండి, అక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఒక జువెనైల్ ఉన్నారు, 5 అక్యూజ్డ్ ఉన్నారండి. అక్కడ జువెనైల్ది వచ్చేసి ఫేస్ లేదు, డీటెయిల్స్ ఏమీ లేదు. సో యాజ్ పర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అండి, ఎప్పుడైనా ఒక జువెనైల్ మిస్టేక్ చేస్తే అతనిని పబ్లిక్గా చూపెట్టడానికి వీల్లేదు, అతనిని న్యూస్ పేపర్లో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి, వెబ్సైట్స్, ఇంటర్నెట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి లేదండి. సో దాని ప్రకారం ఇక్కడ 5 మెంబర్స్లో 5 అక్యూజ్డ్ అండ్ 1 జువెనైల్ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ జువెనైల్ ఏం చేశారు అని అంటే, ఆ నిర్భయ కేసులో అండి ఆ జువెనైల్కి వచ్చేసి 18 ఇయర్స్కి కొన్ని మంత్స్ మాత్రమే డిఫరెన్స్ తక్కువగా ఉన్నాడు. సో 17 ఇయర్స్ 10 months ఆర్ సంథింగ్ 2-3 months డిఫరెన్సెస్ తోటి ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉన్న వాటి వలన అతను తప్పించుకోవడం జరిగిందండి. ఎంత హీనియస్ అఫెన్స్ చేశాడు అని అంటే, ఎంత క్రూరంగా అమ్మాయిని హింసించినప్పటికీ కూడాను అతను జువెనైల్ అవ్వడం వలన, బిలో 18 years ఉండడం వలన అతనికి శిక్ష పడలేదు. మిగతా 5 మెంబర్స్కి హ్యాంగ్ చేయడం జరిగింది. బట్ అతను ఒక జువెనైల్ అవ్వడం వలన తప్పించుకోవడం జరిగింది. సో దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ ఏదైతే ఈ 2015 జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము ఎవరైతే ఒక జువెనైల్ 16 years నుంచి బిలో 18 years, అబోవ్ 16 years అండ్ బిలో 18 years మధ్యలో ఉన్న వాళ్ళు ఏదైనా హీనియస్ అఫెన్స్ చేసినట్లయితే, హీనియస్ అఫెన్సెస్ మీన్స్ యాజ్ పర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండి, ఎవరైతే 7 years అబోవ్ ఇంప్రిజన్మెంట్ ఉన్న అఫెన్స్ చేస్తారో వాళ్ళకి అడల్ట్స్కి ఏ విధమైతే పనిష్మెంట్స్ ఉంటుందో, ఎలాంటి ఇంప్రిజన్మెంట్ ఉంటుందో అలాంటి ఇంప్రిజన్మెంటే ఇవ్వాలి అని చెప్పేసి ఈ 2015 జువెనైల్ జస్టిస్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది అండి. సో ఒకవేళ బిలో 18 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా నార్మల్గా ఏదైనా మిస్టేక్స్ చేస్తే, ఏదైనా నార్మల్ అఫెన్సెస్ అవుతే నార్మల్గానే వాళ్ళకి రిహాబిలిటేషన్ అండ్ నార్మల్గానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే అబోవ్ 16 years నుంచి 18 years ఉన్న చిల్డ్రన్ ఒకవేళ హీనియస్ అఫెన్స్ చేసినట్లయితే అడల్ట్స్కి ఏ విధంగా అయితే పనిష్మెంట్స్ ఉంటుందో ఆ విధంగానే ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ చేంజెస్ తీసుకురావడం జరిగిందండి. ఎందుకనంటే చెప్పాను కదా, నిర్భయ యాక్ట్ అనేది బేస్ అవ్వింది ఇక్కడ. ఓకే, కొన్ని ఫ్యూ మంత్స్ డిఫరెన్స్ తోటే అతను ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడండి. ఓకే, ఇలాంటివి ముందు జరగకూడదని చెప్పేసి ఇప్పుడున్న ఇంటర్నెట్ సోర్స్ కానివ్వండి, వాళ్ళకి ఉన్న సోషల్ అవేర్నెస్ కూడా చాలా వరకు 16 to 18 years వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో దాని ప్రకారం కూడా ఆలోచిస్తే ఒకవేళ ఏదైనా హీనియస్ అఫెన్స్ వెళ్తే సో దాని ప్రకారం మనము ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అండ్ సో యాక్చువల్లీ ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లో మెయిన్గా ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అండి, ఎవరైతే 16+ నుంచి బిలో 18 years ఉంటారో వాళ్ళు ఏదైనా హీనియస్ అఫెన్సెస్ లైక్ 7 years అబోవ్ ఇంప్రిజన్మెంట్ ఉన్న అఫెన్సెస్ చేసిన వాళ్ళకి మామూలుగా అడల్ట్స్కి ఏ విధంగా అయితే ఇంప్రిజన్మెంట్ ఉంటుందో ఆ విధంగా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి బెగ్గింగ్ కోసము దానికి సంబంధించిన డెఫినేషను అండ్ దానికి సంబంధించి ఇంకా కొంచెము ఇవ్వడం అనేది ఈ యాక్ట్లో జరిగింది అండి. నెక్స్ట్ వచ్చేసి ఫోస్టర్ ఫ్యామిలీ గురించి, ఫోస్టర్ కేర్ గురించి ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక అబాండెంట్ చైల్డ్ కానీ నెగ్లెక్టెడ్ చైల్డ్ అని ఉన్నప్పుడు ఏదైనా ఫోస్టర్ ఫ్యామిలీ ఏ విధంగా రైట్స్ కానివ్వండి లేదా వాళ్ళకి కేర్ కోసం కూడా ఇందులో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందండి. ఆ తర్వాత వచ్చేసండి కారా అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు గతంలో ఏదైతే యాక్ట్లో ఉండేదో దాంట్లో వచ్చేసి కారా అనేది ఒక నామమాత్రంగా మాత్రమే వర్క్ చేసింది. బట్ 2015లో కారాకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కారా అని అంటే ఏంటంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ. అంటే ఒక అడాప్షన్ ప్రొసీజర్ కోసము మనకి ఇక్కడ ఒక కారాని ఒక అఫీషియల్గా చేయడం జరిగినది అండి. అంటే ఏదైనా అడాప్షన్ చేసుకుంటున్న సందర్భాలలో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, కారాకి ఉన్న ముఖ్య ప్రాధాన్యత ఏంటి, దానికి సంబంధించి ఈ యాక్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనం తర్వాత క్లాసెస్కి వెళ్తున్నప్పుడు నేను మీకు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసుకున్నాము, ఇందులో వచ్చేసి జువెనైల్ జస్టిస్ యాక్ట్లో మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి, 112 సెక్షన్స్ ఉన్నాయి కదండి. సో ఆ చాప్టర్స్ అన్నీ ఏమున్నాయి అండ్ ఆ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. అండ్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చేసండి కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015. ఇది నెంబర్ వచ్చేసి 2 of 2016 అండి. ఓకేనా? యాక్ట్ నెంబర్ వచ్చేసి
2 ఆఫ్ 2016. ఓకే, అండ్ ఇందులో 10 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ చూడండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ప్రిలిమినరీ. దీంట్లో వచ్చేసి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఉంది. ఓకే, అండ్ చాప్టర్ 2 చూడండి. చాప్టర్ 2లో వచ్చేసి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. జనరల్ ప్రిన్సిపల్స్ ఏముంది కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్కి అని చెప్పేసి దానికి సంబంధించింది సెక్షన్ 3లో ఇవ్వడం జరిగింది అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసండి చాప్టర్ 3 చూడండి, జువెనల్ జస్టిస్ బోర్డ్. ఓకే, ఇక్కడ జువెనల్ జస్టిస్ బోర్డ్ అంటే నేను జేజేబీ అని ఒక షార్ట్ కట్ పెట్టానండి. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే నెక్స్ట్ మనం దీంట్లో ఒక చిన్న షార్ట్ కట్స్ ఉన్నాయండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో రైట్ ఇట్ డౌన్. ఓకే, ఇందులో వచ్చేసి సెక్షన్ 4 to 9 ఉంది అండి. ఓకే, అండ్ చాప్టర్ నెంబర్ 4 చూడండి, ప్రొసీజర్ ఇన్ రిలేషన్ టు చిల్డ్రన్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా, CCL అండి. ఓకే, చిల్డ్రన్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా, చిల్డ్రన్ ఒకవేళ కన్ఫ్లిక్ట్ విత్ లా చేసినప్పుడు ఏముంది అని చెప్పేసి సెక్షన్ 10 to 26లో చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 5 చూడండి. చాప్టర్ 5లో వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, CWC, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి ఇందులో క్లియర్గా చెప్పడం జరిగిందండి. అందులో సెక్షన్ 27 to 30లో ఉంది. ఓకే, అండ్ చాప్టర్ 6 చూడండి, ప్రొసీజర్ ఇన్ రిలేషన్ టు చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, CNCP. ఓకే, చిల్డ్రన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ఓకే, అది వచ్చేసి సెక్షన్ నెంబర్ 31 to 38లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అండ్ చాప్టర్ నెంబర్ 7 చూడండి. ఓకే, రీహాబిలిటేషన్ అండ్ సోషల్ రీఇంటిగ్రేషన్. రీహాబిలిటేషన్ ఏముంది అండ్ సోషల్ రీఇంటిగ్రేషన్ అంటూ ఏముంది అని చెప్పేసి మనకు చాప్టర్ నెంబర్ 7లో ఉందండి, సెక్షన్ 39 to 55. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 8 అడాప్షన్ ప్రాసెస్ మొత్తము ఇక్కడ ఈ సెక్షన్స్లో కవర్ అవుతుందండి. 56 నుంచి 73 వరకు మనకి అడాప్షన్ ప్రాసెస్ అనేది కవర్ అయిపోతుంది. ఓకే, అండ్ చాప్టర్ నెంబర్ 9 చూడండి, అదర్ అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్. ఓకే, ఒకవేళ వేరే అఫెన్సెస్ ఏదైతే అగెన్స్ట్ చిల్డ్రన్ ఉందో దానికి సంబంధించింది మనకు సెక్షన్ 74 to 89లో ఉంది. ఓకే, అండ్ చాప్టర్ నెంబర్ 10 చూడండి, మిసిలియస్ మొత్తము 90 నుంచి 112 వరకు ఇక్కడ కవర్ అయిపోతుంది. సో ఈ సెక్షన్స్ అన్ని క్లియర్గా ఏముంది అంటే నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో క్లియర్గా మనం తెలుసుకుందాము. ఓకేనండి, చలో ఐఎమ్ వైండింగ్ దిస్ క్లాస్ రైట్ నౌ అండ్ వీ కెన్ మీట్ అండ్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.